హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రామినెంట్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా మ్యాసివ్ స్టేక్ తీసుకున్న ఒక ఎయిర్లైన్ స్టాక్ గురించి తెలుసుకుందామండి. అది ఇండిగో కాదు, స్పైస్ జెట్ కూడా కాదు, క్యాష్ ట్రాప్డ్ అయిన జెట్ ఎయిర్వేస్ కూడా కాదనమాట. మరి ఏంటి ఆ స్టాక్ అనుకుంటున్నారా? ఇన్ఫాక్ట్ విజయ్ కేడియా రీసెంట్ గా బై చేసిన ఈ స్టాక్ పాస్ట్ 1 year లో అరౌండ్ 190% పెరిగిందండి. ఆ స్టాక్ ఏంటో తెలుసుకునే ముందు విజయ్ కేడియా ఎవరో తెలుసుకుందామండి. విజయ్ కిషన్ లాల్ కేడియా ముంబై బేస్డ్ ఇండియన్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ అన్నమాట. అతని కంపెనీ కేడియా సెక్యూరిటీస్. చాలా లిస్టెడ్ కంపెనీస్ లో ప్రమోటర్ తర్వాత లార్జెస్ట్ షేర్ హోల్డర్ గా ఉందండి ఈ కంపెనీ. కేడియా 19 years నుండి స్టాక్ మార్కెట్ లో ఇన్వాల్వ్ అయ్యారనమాట. 1992-1993 లో ఆయన ఏసీసీ స్టాక్ ని 300 కి బై చేశారండి. విత్ ఇన్ ఇయర్ అండ్ హాఫ్ లో 3000 కి సెల్ చేశారండి. 2004 అండ్ 2005 ఇయర్ లో అతను చాలా మల్టీబేగర్ స్టాక్స్ ని పిక్ చేశారు. అవి నెక్స్ట్ 10 to 12 years లో 1000% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అందులో అతుల్ ఆటో, ఏజిస్ లాజిస్టిక్స్, సెరా శానిటరీ స్టాక్స్ ఉన్నాయన్నమాట. మరి విజయ్ కేడియా ఏ మల్టీబ్యాగర్ ఎయిర్లైన్ స్టాక్ ని బై చేశారు అండ్ ఎందుకు బై చేశారు తెలుసుకుందాం. విజయ్ కేడియా బై చేసిన స్టాక్ ఏంటంటే గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ అండి. ఈ కంపెనీ 1988 లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందనమాట. హెలికాప్టర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ వెక్ట్రా గ్రూప్ లో ఒక పార్ట్ అండి. ఆఫ్షోర్ అండ్ ఆన్షోర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం హెలికాప్టర్ చార్టర్ సర్వీసెస్ లో ఎంగేజ్ అయ్యిందనమాట. ఇండియాలోని ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ సెక్టర్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కంపెనీ ఫైల్ చేసిన రీసెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ఏస్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా గారి పేరు అనేది ఈ షేర్ హోల్డర్ లిస్ట్ లో ఉందన్నమాట. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఎవ్రీ క్వార్టర్ లో కూడా కంపెనీస్ 1% కంటే ఎక్కువ స్టేక్ ఉన్న ఇన్వెస్టర్ నేమ్స్ ని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో తప్పనిసరిగా షో చేయాలి. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కనుక మనం చూస్తే విజయ్ కిషన్ లాల్ కేడియా గారికి 1.46% అండ్ ఆయనకు సంబంధించిన కంపెనీ అయిన కేడియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 1.46% స్టేక్ అనేది ఉందన్నమాట. ఇంతకు ముందు క్వార్టర్ లో షేర్ హోల్డింగ్ లిస్ట్ లో విజయ్ కేడియా పేరు లేదండి. బట్ రీసెంట్ క్వార్టర్లీ ఫైలింగ్ లో ప్రకారం అతను ఈ ఎయిర్లైన్ స్టాక్ లో అరౌండ్ 2.9% స్టేక్ ని బై చేశారండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ని కన్సిడర్ చేస్తే అతను 65.1 million వర్త్ అయిన 4,09,300 షేర్స్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీలో 75% స్టేక్ ప్రమోటర్ కి ఉంటే మిగిలినవి ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయండి. విజయ్ కేడియా గారు ఈ స్టాక్ ని ఎందుకు బై చేశారు అనేది గ్యారంటీగా అయితే మనకు తెలియదు. బట్ అరౌండ్ ది సెక్టర్ బుల్లిష్ సెంటిమెంట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ అని చెప్పొచ్చండి. ఇండియా 2030కి వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఎయిర్ ప్యాసింజర్ మార్కెట్ గా మారబోతుంది. 2024 లో $13.5 billion గా ఎస్టిమేట్ చేసిన ఏవియేషన్ మార్కెట్ 2029 కి $23.2 billion కి రీచ్ అవుతుందని ఎస్టిమేట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ 2024-2029 పీరియడ్ లో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR అనేది 11.4% ఇండికేట్ చేస్తుంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇండియాలో ఉన్న ఏరోప్లేన్స్ ని బై చేయడం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే కేవలం ఇండిగో ఆర్ స్పైస్ జెట్ మాత్రమే కాదండి. అలాగే విస్తారా అండ్ ఎయిర్ ఇండియా లాంటి అన్లిస్టెడ్ కంపెనీస్ కి పరిమితం కాదనమాట. ఎవ్రీ సెక్టర్ కి ఎప్పుడు కూడా కొన్ని బ్యాక్ డోర్ ప్లేస్ అనేవి ఉంటాయండి. గ్లోబల్ వెక్టర్ విషయానికి వస్తే ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా సర్వీసెస్ అందించే నీచ్ సెక్టర్ లో పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అన్నమాట. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కింద తన క్లయింట్స్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. హెలికాప్టర్ సర్వీసెస్ ని ఎక్స్టెన్సివ్లీ యూజ్ చేసే ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ గురించి ఒకసారి ఆలోచించండి. ఇవి జియో ఫిజికల్ సర్వీసెస్, పవర్ లైన్ ఇన్స్పెక్షన్, రిమోట్ లొకేషన్ ఫ్లీట్ సర్వీసెస్, విఐపి చార్టర్డ్, ఏరియల్ ఫోటోగ్రఫీ అండ్ అదర్ థింగ్స్ లో స్టేట్ గవర్నమెంట్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. మోర్ ఓవర్ టూరిజం స్పేస్ లో ఎడ్జ్ లో ఉందండి. వైష్ణోదేవి యాత్ర, శ్రీ అమర్నాథ్ జీ యాత్ర, కేదార్నాథ్ యాత్ర ఇలాంటి పుణ్యక్షేత్రాల విజిటింగ్ కోసం పీపుల్ హెలికాప్టర్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం ఆఫెన్లీ యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో గ్లోబల్ వెక్టర్ కి ఈ స్పేస్ లో ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ అనేది ఉంది. ఈ స్టాక్ లో విజయ్ కేడియా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఏమై ఉంటుందంటే అప్కమింగ్ ఎలక్షన్స్ అండి. ఒక్కోసారి స్టాక్స్ ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎఫెక్ట్ చేసే ఇన్వెస్టింగ్ థీమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ 2 months బ్యాక్ వరల్డ్ కప్ ఇన్వెస్టింగ్ థీమ్ అని, ఇప్పుడు IPL ఇన్వెస్టింగ్ థీమ్ అని, అలాగే రామ్ మందిర్ ఇనాగ్రేషన్ థీమ్ అని. ఇది సెక్టర్స్ వాటి బిజినెస్ ని స్కేల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో గ్లోబల్ వెక్టర్ హెలికాప్టర్ చార్టర్ సర్వీసెస్ యూజువల్ జనరల్ ఎలక్షన్ సీజన్స్ లో పెరగడం వల్ల కంపెనీ ఆపరేషన్స్ లో షార్ప్ పికప్ అనేది రావచ్చు. ఇంకా చెప్పాలి అంటే కంపెనీ ఇప్పటికే నష్టాల్లో ఉంది అండ్ డెట్ ఆన్ బుక్స్ అనేది కూడా ఎక్కువగా ఉంది. చాలా వరకు డెట్ అనేది లీజ్ లయబిలిటీలతో ఉందన్నమాట. ఇది ఎయిర్లైన్ కంపెనీస్ కి కామన్ థింగ్ అనుకోండి. కంపెనీ ఫండమెంటల్స్ కనుక చూస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది జస్ట్ 222 crores మాత్రమే ఉంది. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. అలాగే ROC అనేది -1.44% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ -73% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ అనేది 10 rupees ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ 3.66 rupees ఉందన్నమాట.
అలాగే మీరు గనక చూస్తే కంపెనీకి డెట్ అనేది 504 crores ఉంది. డెట్ అనేది మార్కెట్ క్యాప్ కంటే కూడా డబుల్ ఉంది కంపెనీకి. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 క్వార్టర్ లో కంపెనీ 129 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2022 క్వార్టర్ లో 109 crores సేల్స్ పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 104 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 16.50% నుండి 21.33% కి పెరగడం జరిగిందండి. క్వార్టర్ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హెవీగా పెరిగింది కంపెనీలో. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2023 క్వార్టర్, సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. డిసెంబర్ 2023 లో ఈ కంపెనీ 3.38 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది. సెప్టెంబర్ క్వార్టర్ లో 6.82 crores లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ డిసెంబర్ 2022 క్వార్టర్ లో మనకు చూస్తే -5.55 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇయర్ ఆన్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అయితే ఉందన్నమాట. దట్టు నెగిటివ్ నుంచి పాజిటివ్ కి రావడం జరిగింది. విజయ్ కెరియర్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే నెట్ వర్త్ అనేది 1250 crores ఉందండి. అరౌండ్ 14 కంపెనీస్ ఈయన హోల్డ్ చేస్తారనమాట. సెక్టర్ వైజ్ బ్రేకప్ కనుక చూస్తే కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ సివిల్ లో 14%, ఆటో యాక్సిలరీస్ లో 14%, ఫార్మాసిటికల్ 7%, రిటైల్ 7%, అలాగే ఇంజనీరింగ్ హెవీ సెక్టర్ లో 7% అలొకేట్ చేయడం జరిగింది. విజయ్ కేడియా పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ కనుక చూస్తే అతుల్ ఆటో లిమిటెడ్ ఉందండి. అలాగే ఇన్నోవేటర్స్ వెకార్స్ లిమిటెడ్ ఉంది. టెప్రో ఇండియా లిమిటెడ్, గ్లోబల్ వెక్ట్రా హెలికాప్ లిమిటెడ్ మీరు కనుక చూస్తే ఇది న్యూగా యాడ్ చేయడం జరిగింది పోర్ట్ఫోలియోలోకి. అలాగే ఓమ్ ఇన్ఫ్రా లిమిటెడ్, తర్వాత వైభవ్ గ్లోబల్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్, పటేల్ ఇంజనీరింగ్, సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్, ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, ప్రిసిజన్ క్రాంఫాస్ట్ లిమిటెడ్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, అలాగే టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్, సిఆర్ఎం సిల్క్ మిల్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్ క్వార్టర్ లో ఈయన కొన్ని స్టాక్స్ లో స్టేక్ ని డిక్రీజ్ చేయడం జరిగింది. మార్చ్ క్వార్టర్ లో ఈయన న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లో 0.16%, ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ లో 0.13%, పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో 0.13%, సిఆర్ఎం సిల్క్ మిల్స్ లిమిటెడ్ లో 0.11%, తేజస్ నెట్వర్క్ లిమిటెడ్ లో 0.01% స్టేక్ ని డిక్రీజ్ చేశారనమాట. విజయ్ కేడియా బై చేసిన గ్లోబల్ వెక్ట్రా హెలికాప్ లిమిటెడ్ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 158.75 రూపీస్ ఉందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ అయితే 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 84% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PE లో మీరు కనుక చూస్తే 187% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫైనలీ సేఫ్టీ రికార్డ్స్ తో ఇండియాలో గ్లోబల్ వెక్ట్రా లార్జెస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీసెస్ కంపెనీ అండి. ఇది DGCA అండ్ ICAO స్టాండర్డ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి ఫుల్ కాంప్లియన్స్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే కంపెనీ స్టాఫ్ లో 20కి పైగా IATS సర్టిఫైడ్ ఏవియేషన్ ఆడిటర్స్ కూడా ఉన్నారు. ఈ కంపెనీ లోకల్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కోసం హెలికాప్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ స్పేస్ లో లార్జెస్ట్ ఆపరేటర్ గా కూడా ఉందన్నమాట. కంపెనీ మేజర్ క్లయింట్ లిస్ట్ లో ONGC, CAIRN ఇండియా, జపాన్ డ్రిల్లింగ్ కంపెనీ, రిలయన్స్, ఆయిల్ ఇండియా, స్లంబర్గ్, ట్రాన్సోసిన్, డాల్ఫిన్ జియోఫిజికల్, బేకర్ హ్యూజెస్ ఉన్నాయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.